మాదక ద్రవ్యాల పంపిణీ విక్రయానికి సంబంధించి నటి సంజన గల్రాని మరికొందరికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది. వారిపై ఉన్న కేసులను కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే కొట్టివేసింది. దాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె ఫోన్ కాల్స్, ఫోన్లోని వివరాలు, నగదు లావాదేవీలు, మాదక ద్రవ్యాలు విక్రయించే నైజీరియన్ వ్యాపారితో సంబంధాలను ఉన్నత న్యాయస్థానం పరిగణలోనికి తీసుకోలేదని అదనపు అడ్వకేట్ జనరల్ అమన్ పన్వర్ వాదనలు వినిపించారు. ఆక్షేపణలకు అవకాశం కల్పిస్తూ సంజనకు ఇతరులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.